உங்கள் புழைக்கடை தோட்டத்து வாழ்வியல். உங்கள் புழைக்கடை தோட்டத்து வாழ்வியல். செங்கல்று நீர்வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பின காண். செங்கல்று நீர்வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பின காண். செங்கல் போடி கூரை வெண்மல் தவர். செங்கல் போடி கூரை வெண்மல் தவர். தங்கள் திருக்கோயில் செங்கிடுவாய் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்தீராய் நாராதாய் நாவுடையாய். செங்கொடு செக்கரம் எந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோ ரம்பாய் ரம்பாய். స్నానము చేయుటకు గోపికలనందరనూ లేపుదునని చెప్పి నిద్రించుచున్న ఒక ఆమెను ఇందు మేల్కొలుపుచున్నారు. ఓ పరిపూర్ణురాలా, నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎర్ర తామరలు వికసించినవి, నల్ల కలువలు ముడుచుకొని పోవుచున్నవి. లెమ్ము, ఎర్రని కాషాయములను దాల్చి తెల్లని పలువరసగలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయములలో ఆరాధన మొనర్చుటకై పోవుచున్నారు. లెమ్ము, మమ్ములను ముందుగానే మేల్కొని వచ్చి లేపుదువని మాట ఇచ్చినావు, మరచితివా? ఓ లజ్జావిహీనురాలా, లెమ్ము, ఓ మాట నేర్పుగలదానా, శంఖమును చక్రమును ధరించినవాడును ఆజానుబాహువును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచి రమ్ము. ఈ పాసురములో అందరికన్నా ముందుగా మేల్కొని మిగిలిన వారిని కూడా లేపెదనని చెప్పిన గోపిక మేల్కొల్పబడుతున్నది. ఆమె వీరి సంఘమునకంతకీ నాయకురాలై నడిపింపగల శక్తి కలది. తన పూర్వానుభవముచే వడలు మరిచి తాను చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరించి ఇతర గోపికలను మేల్కొల్పుట మరిచి నిద్రించుచున్నది. మీ పెరటి తోటలో బావిలోని ఎర్ర తామర పువ్వులు వికసించి ఉన్నవి, నల్ల కలువలు ముకులించుచున్నవి. మేము వచ్చి నీ వాకిట నిలబడినాము, తెల్లవార్చున్నను మేల్కొనవేమని వెలుపలనున్న గోపికలు పలికిరి. ఎర్రజేగురు రాళ్ల పొడితో రంగు అద్దపడినటువంటి కాషాయమాలను ధరించినటువంటి వారును తెల్ల పలువరుస గలవారును అవు సన్యాసులు తమ తమ దేవాలయములను కుంచెపోళలను పుచ్చుకొని తెరచి ఆరాధన ఓనర్చుటకు పోవుచున్నారు. అమ్మా, తెల్లవారినది లేమ్మా. శంఖమును చక్రమును దాల్చిన దీర్ఘములకు బాహువులు కల పుండరీకాక్షుని కీర్తించుటకు రమ్ము అని వారిపై పిలుచుచుండిరి. శంఖము ప్రణవమునకు సూచనము. ఇది పరమాత్మ యొక్క స్వరూపమును దూరముగా నుండి వారికి కూడా తెలియజేయ సాధన. దూరమైనటువంటి జీవులను వాని వద్దకు చేర్చున్నది శంఖము. ఓంకార స్వరూపము శంఖము. చక్రము పరమాత్మ స్వరూపమును స్పష్టముగా దర్శనము చేయుటకు సహాయపడినది. సుదర్శనం. విరోధి నిరసనమునకు చక్రధారిని కీర్తింతము రామ్మ. విరోధులకు భయము, ఆశ్రితులకు ఆనందాన్ని కల్పించే శంఖచక్ర చిహ్నములతో దాచినటువంటి భాగవతోత్తములు లోకమునకు ఎంతో ఆనందాన్ని కలిగించే పుణ్యాత్ములు. వారి ఆలింగనము చేసుకున్నటకు విశాల సుందర బాహుయుగలి పరమాత్మ నేత్రములు సర్వేశ్వరత్వమునకు చిహ్నము. ఆ నేత్ర సౌందర్యము అనుభవించుటయే పరమాత్మ ప్రాప్తికి ఫలము. పరమాత్మ వాత్సల్య గుణములను ప్రకాశింపచేయునది నేత్రములే.
భగవదనుభవ వర్షంతో తడిపి ఉజ్జీవింపచేయమని ఈ 14వ పాసురంలో లోపలనున్న గోపికను లేచి రమ్మని వెనున్న గోపికలు ప్రార్థిస్తున్నారు. ఆ గోపికలు లేచి వచ్చి వారితో కలిసి